విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, బెంజ్ సర్కిల్ దగ్గర పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకున్నారు. మీరును రండి, దేవుని కార్యాలను చూడొచ్చు. గర్భఫలము లేక బాధపడుతున్నావా? శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? చీకటి శక్తులతో పీడించబడుతూ భయంకరమైనటువంటి కృంగుదలలో ఉన్నావా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొని అద్భుతాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అవి ఇజ్రాయేలీల దేశంలో అహాబు అనబడే రాజు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న దినాలు. ఆ దినాలలో అహాబు భార్య అయిన యెజెబెలు మాటకు లోబడి యెజెబెలుకు ఒక అధికారాన్ని అప్పగించేయటం జరిగింది. యెజెబెలు ఇష్టానుసారమైనటువంటి పరిపాలన చేస్తూ భర్త కలిగి ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకునే దేశాన్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. ఎటువంటి ఇబ్బందులు పెడుతుంది అని బైబిల్ సెలవిచ్చిందంటే, దేవుని సేవకులను చంపిస్తుంది, ప్రవక్తలను ఊచకోత కోపిస్తుంది, ప్రవక్తలను రాళ్లతో కుట్టి చంపిస్తుంది, ప్రవక్తల ద్వారా దేవుని కొరకే కట్టబడిన బలిపీఠాలను కుప్పకూల్చివేస్తుంది. అంటే దేవుని పనిని పూర్తిగా పాడు చేస్తున్నటువంటి దినాలు. దేవుని పనిని ఎలా పాడు చేస్తుందంటే, దేవుని బలిపీఠాలను పడగొట్టినప్పుడు దేవుని ప్రజలు వచ్చి ఆరాధించడానికి స్థలం లేకుండా, దేవునిని ఆరాధన చేయడానికి ఏ ప్రవక్త వచ్చి నిలబడకుండా వారిని ఊచకోత గుప్పిస్తున్నటువంటి దినాలు. అటువంటి దినాల్లో దేవుని బిడ్డని, నేను దైవజనుణ్ణి, నేను దేవుని ప్రవక్తని అని వాళ్ళ ముందుకొచ్చి చెప్పుకోవడానికి భయపడుతున్నటువంటి రోజుల్లో ఒక దైవజనుడు ధైర్యంగా వచ్చి అహాబు ముందు నిలవబడి అహాబుకు ఒక సవాలు విసిరాడు. ఈ దేశంలో మంచైనను ఒక చుక్క నీరైనను పడటానికి వీల్లేదు అని సేవకుడు ప్రవచించి మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే దైవజనుడు పలికాడో, దేవుని ఆత్మచేత దేవుని కార్యాలు జరగటం ఆ దేశంలో ప్రారంభమయ్యాయి. ఉన్న సేవకులందరూ భయపడినప్పుడు, ఉన్న దేవుని ప్రతినిధులందరూ దేవుని పని చేయడానికి భయపడి పారిపోయి దాక్కున్నప్పుడు, దేవుడు మరుగు చేసినటువంటి ఒక అద్భుతమైన ఆయుధాన్ని దేవుడు బయటకు తీశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, దేవుడు తన పని కొరకు కొన్ని ఆయుధాలను దాచిపెడతాడు. ఆ ఆయుధాలు ఎవ్వరికి కనబడవు. అవి సమాజంలోనే తిరుగుతుంటాయి, ప్రజల మధ్య ఉంటారు. కానీ వారి సామర్థ్యం, వారి శక్తి అప్పుడు బయలుపరచబడదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, దేశానికి, ప్రపంచానికి దైవజనుడు అవసరమైనప్పుడు, ప్రవక్తలు అవసరమైనప్పుడు దేవుడు దాచిన వారిని బయటకు తీసుకొస్తాడు.
prophesies in the name of Jesus. ఈ 2024వ సంవత్సరములో దేవుడు మరొకసారి నా ద్వారా ప్రవచిస్తున్నాడు. ఈ 2024లో దాయబడిన అనేక మంది ఏలియాలు ఇదిగో దేవుని పని కొరకై బహిర్గతంగా బయటకు రాబోతా ఉన్నారు. ఈ 2024వ సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ 2024వ సంవత్సరము నుండి రాబో తరాలకు అనేక మంది ఏలియాలను దేవుడు లేపబోతూ ఉన్నాడు. దేవుని ప్రవక్తలను దేవుడే దాస్తాడు. ఆ రోజు దాయబడిన ఏలియా బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఎవరికి తెలియదు ఏలియా ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ పెరిగాడో తెలియదు, ఎవరి మధ్య జీవించాడో కూడా పెద్ద చరిత్ర ఆయన గురించి ఏమి రాయలేదు. సడన్ గా ముగ్గులోకి వచ్చాడు అంతే. అప్పుడప్పుడు మీరు అనుకుంటారు, ఈయనెవర్రా సడన్ గా వచ్చాడు, భలే వాడబడుతున్నాడు, దేవునిలో అద్భుతాలు ఈయన ద్వారా దేవుడు భలే చేస్తున్నాడే అనుకుంటారు. చూడు, ఇలాంటి వాళ్ళే. ఆహాబు ముందుకు వచ్చి నిలబడి సవాలు విసిరాడు, ఈ దేశంలో నీరు గాని మంచు గాని వర్షము గాని దొరకదు, కురవనే కురవదు. దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాడట మాట. బా, లిసన్ కేర్ఫుల్లీ. దైవజనుడు దేవుని సన్నిధిలో ఉండి ఏది పలికినా దాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన అందుకని అంటాడు, నేను ఎవని సన్నిధిన నిలిచి ఉన్నానో. మీకు అర్థమైందా? దైవజనుడైన ఏలియా ఎవరి సన్నిధిలో నిలుచునే అలవాటు గలవాడంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నిలుచునే దైవజనుడు భూప్రపంచాన్ని తల్లకిందులు చేస్తాడు. దైవజనుడు దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగిన వాడు భూమి మీద దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలడు. ఇది సాధ్యము కాదు, ఇది అసాధ్యము, ఇది జరగడం అసంభవము అన్న కార్యాలు ఇటువంటి వాళ్ళ ద్వారా దేవుడు చేస్తాడు. ఆయన చేయని కార్యాలు అంటే ఏముండవు, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చేస్తాడు. అయితే వర్షం కురవడం ఆగిపోయింది, మంచు కురవడం ఆగిపోయింది. ఆ సమయంలో దేవుడు ఏలియాతో ఒక మాట చెబుతున్నాడు. ఏలియా, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు, అక్కడ నీకు నేను భోజనం పంపిస్తాను. నీకు భోజనం తేవడానికి నేను కాకులకు ఆజ్ఞాపించేదని అన్నాడు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 3వ వచనం చివరి భాగము నుండి నీవు ఆ మొదటి వచనం నుండి చూద్దాం. 3వ వచనం నుండి ప్రారంభం నుండి చూద్దాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. నువ్వు దాక్కోవయా ఏలియా, అక్కడే ఉండు. నిన్ను ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీస్తూ ఉంటా నేను. ఇది బాణం కదా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కనపడకూడదు, నువ్వు దాగి ఉండు అని దేవుడు చెప్పి, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు,
అచ్చటకి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా. ఇక్కడ చూద్దాం దేవుని యొక్క శ్రద్ధ ఒక వ్యక్తి పట్ల, ఒక భక్తుడి పట్ల, ఒక సేవకుని పట్ల దేవునికి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ ఎంత చక్కగా కనబడుతుంది బిడ్డ అంటే, దైవజనుడా నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను నీకు భోజనం సిద్ధపరిచి పంపబోతున్నాను, ఆల్రెడీ నేను కాకులకు చెప్పేశానంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమంటే, ఏలియా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళాక కాకులకు వెళ్ళి చెప్పట్లా, ఏలియా నువ్వు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, నేను నీకు భోజనం ఏదో ఒక రీతిగా పంపిస్తానని చెప్పట్లా. ఏలియా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, నేను నీకు భోజనం తాగడానికి కాకులకు చెప్పేశానన్నాడు. అంటే ఏలియా కెరీతు వాగు దగ్గరకు వెళ్తాడని దేవుడికి ముందే తెలుసు, ఏలియాకు ఆకలేస్తుందని దేవుడికి ముందే తెలుసు. ఏలియా అవసరతలు తీర్చడానికి దేవుడు ఏం చేశాడంటే, ఏలియా అక్కడకు వెళ్ళక మునిపి ఏలియా కొరకు భోజనాన్ని సిద్ధపరిచాడు. నీకు అర్థమైందా? ఒక దైవజనుని పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ, ఒక దేవుని కుమారుడి పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ. ఏలియా కొరకు ఏలియా వెళ్ళిన తర్వాత సిద్ధపరచట్లా, ఏలియా ఎల్లక మునిపే సిద్ధపరిచాడట. నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద నాకేమీ లేదు, ఈ భూమి మీద మా అమ్మ నాన్న నా కొరకు ఏమి సంపాదించలేదు, ఈ భూమి మీద సంపాదించడానికి నాకు కూడా శక్తి బలము ఏమీ లేదు, నాకు కూడా జ్ఞానం లేదు, ఉద్యోగం లేదు, భూములు లేవు, గృహాలు లేవు, సంపద లేదు, బంగారం లేదు, భవనాలు లేవు, ఏమీ లేవు, నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద? నా తోటి వాళ్ళందరూ అద్భుతంగా బ్రతుకుతున్నారు, నా తోటి వాళ్ళందరూ ఆనందంగా సంతోషిస్తున్నారు, నా జీవితం ఏంటి ఇలా పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది, అప్పుల సమస్యల బాధలో ఉన్నాను, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు అని నువ్వు బాధపడుతున్నావు. నా కొరకు మా నాన్న ఏమీ సంపాదించలేదు, నా కొరకు మా తల్లిదండ్రులు ఏమి కూడగట్టలేదు, నా కొరకు ఏ ఆస్తి లేకుండా నేను ఒంటరి అయిపోయాను, దిక్కులేని వాడిని, బీదదాన్ని, బీదవాడిని అయిపోయాను, నా జీవితం ఏంటి అని నువ్వు బాధపడుతున్నావు. కానీ నీకు తెలియని సంగతి ఏంటంటే బిడ్డ, నువ్వు ఈ లోకానికి రాక మునిపే, నువ్వు ఈ భూమి మీద నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే, నీ తల్లి నిన్నింకా గర్భము దాల్చక మునిపే, నువ్వు ఈ భూమి మీదకి రాక మునిపే నీకేం కావాలో నిర్ణయించి నీ కొరకు దాచిపెట్టాడు దేవుడు. నువ్వు ఈ భూమి మీదకి వస్తావని నీకు తెలియదు, నువ్వు ఈ భూమి మీదకి వస్తావని నీ తల్లికి నీ తండ్రికి కూడా తెలియదు. కానీ నువ్వు ఈ భూమి మీద జీవిస్తావని నిన్ను నిర్మించిన దేవునికి ముందే తెలుసు. నీవు ఆయన మదిలో పుట్టినప్పుడే, ఆయన హృదయములో నువ్వు నిర్మించబడిన రోజే ఈ భూమి మీద నీకేం కావాలో నిర్ణయించేశాడు. ఈ భూమి మీద నీ అవసరతను ఎలా తీర్చాలో ఆయన సిద్ధపరిచేశాడు. నువ్వేమనుకుంటున్నావంటే, నా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయాయి, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందో నువ్వు బాధపడుతున్నావు. కానీ నీ కొరకు దేవుడు అన్ని ముందే సిద్ధపరిచి పంపించాడు. అవి పొందుకోవడం నీకు తెలియట్లా, అవి దక్కించుకోవడం నీ చేత కావట్లా, వాటిని సంపాదించుకోవడం నీ చేత కావట్లా.
ఏలియా కొరకు ఏలియా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళక మునిపే ఏలియా నిమిత్తం భోజనం సిద్ధపరచబడ్డది. కాకులకు చెప్పాడు, కాకోలమా కాకోలమా, నా దైవజనుడు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, మీరు భోజనం తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వచ్చి ఏలియాకి చెబుతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని. ఎంత శ్రద్ధ అండి దేవుడికి ఏలియా అంటే. ఏలియానే కాదు, నువ్వన్నా, నీ కుటుంబం అన్నా, నీ జీవితం అన్నా ఆయనకు చాలా శ్రద్ధ బిడ్డ. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ పరిస్థితులను చూసి కురింగిపోయి కుమిలిపోయి నాకేమీ లేదు, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, ఇక నా జీవితంలో ఏ అద్భుతం జరగదు, ఏ మేలు దొరకదు, ఇక నా జీవితంలో నన్ను గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను గురించి ఆలోచించే నాదుడే లేడు, ఎందుకు నా బ్రతుకుని బాధపడుతున్నావా? నీకు ఒక సంగతి చెప్పనా, నీవు జీవించడానికి నీ తండ్రి సంపాదించి నీకు ఇవ్వకపోవచ్చు, నీ కడుపు నిండా నిన్ను కన్న తల్లి కూడా సరైన భోజనం పెట్టలేకపోవచ్చు, నిన్ను కన్న తండ్రి అయినా నీకు కావలసిన సమస్తమును సమకూర్చలేకపోవచ్చు. నీకు ఒక సంగతి చెప్పనా, నిన్ను కన్నవారు, నిన్ను పెంచిన వారు, లేకపోతే నీకు తోడుంటాము అని చెప్పిన వారు నీ కొరకు ఏమి ఇవ్వకపోవచ్చేమో, కానీ నీ కొరకు నీ తండ్రి అయిన దేవుడు సమస్తమును సిద్ధపరిచి ఉంచాడు. ఎక్కడుంచాడు? ఎవరిలో ఉంచాడు? ఎక్కడ దాచాడో నీకు తెలుసా? అదే నీకు తెలియట్లా. అది తెలిస్తే నీ జీవితం మారిపోద్ది. ఆ సత్యం ప్రపంచం తెలుసుకోలేకపోతుంది, ఆ సత్యం ప్రపంచం గమనించలేకపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న నీకు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి యొక్క అక్కర తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు నందు దాచిపెట్టాడు. యేసు క్రీస్తు నందు మీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చును అని, తీర్చబడును అని ఎఫెసీలో పౌలు అన్నాడు, పేతురు తన పత్రికలో కూడా రాశాడు. రాత్రి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీకంటే, నన్ను గురించి ఎవరో పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు, నాకేమీ లేదు, నా జీవితం ఏంటి నా బాధపడుతున్నావు, నిన్ను గూర్చి ఎవరు ఆలోచించట్లేదని కుమిలిపోతున్నావు. నీకు ఒక సంగతి చెప్పనా, నేను కూడా ఇలాగే కుమిలిపోయాను. అన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని వదులుకొని సేవ కొరకు వచ్చినప్పుడు, ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుండి ఈ తెలంగాణ మారుమూల ప్రాంతానికి సేవకు వచ్చినప్పుడు నాకేమీ లేదు, నేను ఒంటరిని, దిక్కులేని వాడిని, ఏమిటి ప్రభువా నేను ఒంటరైపోయాను అని బాధపడుతూ భయపడుతూ బిక్కుబిక్కున రోజు ఏడ్చేవాడిని. కానీ దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాక, నీ తల్లి నీ కొరకు ఆలోచించకపోవచ్చు కుమారుడా, నీ తండ్రి కూడా నీ గురించి ఆలోచించకపోవచ్చు, కానీ నీ గురించి నేను ఆలోచిస్తున్నాను. నీకేమి ఇవ్వాలో, ఎక్కడివ్వాలో, ఎలా ఇవ్వాలో, నా దగ్గర నీ ఆశీర్వాదం దాచిపెట్టి ఉంచాను అని చెప్పినప్పుడు, ఆ ఆశీర్వాదం క్రీస్తులో ఉన్నది అని, ఆ దీవెన క్రీస్తులో ఉన్నదని నేను తెలుసుకున్నప్పుడు ఆ క్రీస్తు పాదాల దగ్గరకు రాకుండా ఉండలేకపోయాను. వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా,
నీ గురించి దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటాడు. చాలా ఆలోచన కలిగిన వాడు. ఏలియా గురించి చూడు, ఎంత ఆలోచన చేశాడు. నీ గురించి కూడా చేస్తున్నాడు. నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు. మా నాన్న నాకు పెళ్లి చేయలేకపోతున్నాడు, మా నాన్నను చదివించలేకపోతున్నాడు, మా నాన్న నాకు ఇల్లే కట్టలేకపోయాడు, మా నాన్న నాకేమీ సమకూర్చలేకపోయాడు, ఎందుకు మా నాన్న నన్ను ఇలా చేశాడని నువ్వు అనుకుంటున్నావు. మీ నాన్న నీకు సమకూర్చలేకపోవచ్చు, మీ నాన్న నీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ పరమ తండ్రి అయిన దేవుడు నీ కొరకు ముందే సిద్ధపరిచి నిన్ను ఈ స్థలానికి రాత్రి లైవ్లోకి తీసుకొచ్చాడు. నీ ఆశీర్వాదం ఎక్కడుందో చెప్పడానికి, నీ దీవెన ఎక్కడ ఉందో చెప్పడానికి, నీ ఫలము ఎక్కడుందో చెప్పడానికి, నీ బలమైన ఆశీర్వాదాలు ఎక్కడ దాచాడో చెప్పడానికి ఈ రాత్రి లైవ్లోనికి నిన్ను దేవుడు తీసుకొచ్చు. రాత్రి ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎంతో ధైర్యపరచబడ్డా. నిజమే, నువ్వు అనుకుంటున్నావు నిన్ను గురించి ఎవరు పట్టించుకోవట్లేదని, నువ్వు అనుకుంటున్నావు నిన్ను గురించి ఎవ్వరూ ఆలోచన చేయటలేదని. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులను గురించి, నీకు ఏది కావాలో, నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అన్నిటిని సిద్ధపరిచి నీ కొరకు ఉంచాడు బిడ్డ. కెరీతు వాగు దగ్గర ఏలియాను కూర్చోబెట్టి భోజనం పంపిస్తున్నాడు. నీ జీవితంలో కూడా నీకు ఏది కావాలో అది పంపిస్తాడు నాన్న. నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కుమిలిపోతున్నావు? నువ్వెందుకు గలిబిలైపోతున్నావు? అయ్యో, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అని బిక్కు బిక్కును ఏడుస్తున్నావు. ధైర్యం సరిపోవటలే, నా బ్రతుకేంటి అని కలవరపడుతున్నావు. మిస్టర్ కిరణ్, కిరణ్ అనబడి ఒక సహోదరుడు లైవ్లో ఉండే ఆ వ్యక్తి కూడా ఇలాగే భయపడుతున్నాడు. నా కుటుంబం నాకేమి ఇవ్వలే, నా తల్లిదండ్రులు నాకేం సంపాదించలే, నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటని ఈ లైవ్లో కిరణ్ కలవరపడుతున్నావు, భయపడుతున్నావు, బిక్కు బిక్కును ఏడుస్తున్నావు. నీతో దేవుడు చెబుతున్నాడు, నిన్ను గూర్చి దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు, నిన్ను గూర్చి దేవుడు చాలా ఆలోచన చేస్తున్నాడు. కెరీతు వాగు దగ్గర ఏలియాను గూర్చి ఆలోచించిన దేవుడు నిన్ను గూర్చి కూడా ఆలోచిస్తున్నాడు. కెరీతు వాగు దగ్గరకు పో అన్నాడు, ధైర్యంగా వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చున్నాడు. ఉదయకాలం, సాయంకాలం కాకులు భోజనం తీసుకొని వస్తున్నాయి. రాత్రి వాక్యం వింటున్న దైవ జనాంగమా, నీకు దేవుడు మాటిస్తున్నాడు, నువ్వెక్కడ కూర్చున్నా నీకు భోజనం పంపిస్తాడు. నువ్వెక్కడ కూర్చున్నా దేవుడిని ఆకలి తీరుస్తాడు. నువ్వే దేశంలోకి వెళ్ళినా దేవుడు నీ అక్కర తీరుస్తాడు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులుతో కుమిలిపోతున్నావు? ఎందుకు కలవరంతో బిక్కు బిక్కును ఏడుస్తున్నావు? భయపడమాకు, కలవరపడొద్దు బిడ్డ. దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని అక్కర తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన చేతుల్లో నీ ఆశీర్వాదాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. నువ్వు ఉద్యోగం గురించి కలవరపడకు, నువ్వు రాసిన ఎగ్జామ్స్ గురించి కలవరపడకు. అన్నీ సిద్ధపరిచావు. నీకేమి ఇవ్వాలో, నీకేం చెయ్యాలో, నీకు ఎన్ని మార్కులు ఇవ్వడో, నీకు ఎక్కడ ఉద్యోగం ఇవ్వాలో, నిన్ను ఎలా స్థిరపరచాలో, నీకు ఎలాంటి భర్తని ఇవ్వాలో, నీకు ఎలాంటి భార్యని ఇవ్వాలో, నీకు ఎలాంటి ఇల్లు ఇవ్వాలో, నీకు ఎలాంటి కారు ఇవ్వాలో, నీకు ఎలాంటి
సంఘాన్ని వాళ్ళన్ని దేవుడు సిద్ధపరిచేశాడు. నువ్వు కలవరపడాల్సిన పని ఏం లేదు. ఆయన సన్నిధిలో దాగి ఉంటే చాలు. ఏలియా కెరీతు ఒక దగ్గర దాగి ఉండవయ్యా. నువ్వు కూడా ఏలియాలా దాగి ఉంటే చాలు. నువ్వు కూడా ఏలియాలా కనిపెట్టుకుని ఉంటే చాలు. నువ్వు కూడా ఏలియాలా కెరీతు వాగు దగ్గర దాగి ఉన్న ఏలియాల నువ్వు కూడా ఆయన సన్నిధిలో దాగి ఉంటే చాలు. నీ అవసరత ఎంత కష్టమైనా వస్తుంది. నీ అవసరత ఎంత శ్రమైనా వస్తుంది. నీ అక్కర ఎవ్వరు తీర్చలేనిదైనా దేవుడు తీరుస్తాడు. నీకెంత అప్పు ఉంది బిడ్డ? నీ అప్పు తీర్చడానికి దేవుడు మార్గం తెరుస్తాడు. నువ్వే సమస్యతో బాధపడుతున్నావు బిడ్డ, నీ సమస్యను పరిష్కరించడానికి దేవుడు తన చేతులు చాచబోతున్నాడు. ఏ రోగంతో బాధపడుతున్నావు? ఏ అనారోగ్యం నిన్ను కృంగదీసింది? ఏ అనారోగ్యం నిన్ను బాధ పెడుతుంది? ఏ అనారోగ్యము నిన్ను కలవర పెడుతుంది? వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు ముందే జాగ్రత్త తీసుకున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏలియా అక్కడికి వెళ్ళి ఆ కెరీతు వాగు దగ్గర ధైర్యంగా కూర్చున్నాడు. ఉదయం సాయంత్రం భోజనం వస్తుంది. చక్కగా తింటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. సడన్ గా కెరీతు వాగు ఎండిపోయింది. నా మాటను మీరు బాగా వినాలి. సడన్ గా కెరీతు వాగు ఎండిపోయింది. సమృద్ధి, ఆనందం, పట్టజాలనంత ఆశీర్వాదం, కరువు లేకుండా తింటున్నాడు. దేశమంతా కరువున్నా కానీ సడన్ గా కెరీతు వాగు ఎండిపోయింది. పారుతూ ఉన్న వాగు ఎండిపోయింది. ప్రవహిస్తూ ఉన్న వాగు ఎండిపోయింది. అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా ఎలాగ జరుగుతాయి. అప్పుడప్పుడు మన బ్రతుకుల్లో కూడా ఎలాగ జరుగుతాయి. అప్పుడప్పుడు మన కుటుంబంలో కూడా ఎలాంటి పరిస్థితులే కనబడుతూ ఉంటాయి. సంతోషంగా సాగిపోతున్న కుటుంబం, సంతోషంగా సాగిపోతున్న ఉద్యోగం, సంతోషంగా సాగిపోతున్న వ్యాపారం, సంతోషంగా సాగిపోతున్న వ్యవసాయం, సంతోషంగా సాగిపోతున్న ఆత్మీయ జీవితం, సంతోషంగా సాగిపోతున్న నీ సంఘ పరిచర్య సడన్గా అప్పుడప్పుడు ఎండిపోద్ది. ఖచ్చితంగా ఎండిపోద్ది. ఒకసారి ఎప్పుడైతే ఎండిపోద్దో మనం ఏమనుకుంటాం? కలవరపడతాం, భయపడిపోతాం. అయ్యో ఉన్న ఉద్యోగం పోయింది, అయ్యో ఉన్న ఆస్తి పోయింది, అయ్యో ఉన్న డబ్బులన్నీ సంపదల్ని పోయాయి అని కలవరపడిపోయి భయపడిపోతూ ఉంటాం. దిక్కుతోచక కేకలేస్తూ ఉంటాం. కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటా ఉంటారు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, నీ బ్యాంక్ అకౌంట్లు ఎండిపోయినా, నీ ఉద్యోగం ఎండిపోయినా, నీ సంపద ఎండిపోయినా, నీ ఆస్తులన్నీ ఎండిపోయినా, నీ పరిస్థితులన్నీ ఎండిపోయినా, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకమైపోయినా నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నువ్వు కలవరపడాల్సిన పని లేదు. ఏలియా ఎక్కడ కలవరపడలే. ఏలియా ఎక్కడ కూడా భయపడలే. ఏలియా ఎక్కడ కూడా అయ్యో వాగిండిపోయింది, ఇప్పుడు నీళ్ళు ఎలా తాగాలి, ఇక్కడ నేను ఎలా బ్రతకాలి అని ఏలియా ఎక్కడా కూడా కలవరపడలేదు, భయపడలేదు. కాముగా కూర్చున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. రాత్రి నీతో దేవుడు చెబుతున్నాడు, నీ పరిస్థితులు కూడా ఎండిపోయినా నువ్వేం భయపడద్దు. నీ పరిస్థితులన్నీ ఎండిపోయిన అనుభవం కలిగినా నువ్వు ఎక్కడ కృంగిపోవాల్సిన అవసరం లేదు. పారుతూ ఉన్న
నీ సంపద ఒక్కసారి ఆగిపోవచ్చు. వస్తూ వస్తూ ఉన్న నీ ఆశీర్వాదాలు ఒక్కసారి ఆగిపోవచ్చు. మంచిగా ఉన్న నీ ఆరోగ్యం ఒక్కసారి ఎండిపోవచ్చు. నీ కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోవచ్చు. నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకమైపోవచ్చు. అయినా కూడా దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి నువ్వేమాత్రం భయపడాల్సిన పని లేదు. నువ్వు అనుకోవచ్చు, అదేంటయ్యా, ఉన్న సంపద అంతా ఎండిపోతే, ఉన్న మార్గాలను ముయ్యబడితే, ఉన్న పరిస్థితులను వ్యతిరేకమైతే కలవరపడకుండా, భయపడకుండా, ఆందోళన చెందకుండా ఎలా ఉండగలం అని అనుకోవచ్చు. వద్దు. ఎందుకు వద్దు అంటే, ఒక మార్గము నీ కొరకు ఎండిపోతే దేవుడు నీ కొరకు మరొక మార్గాన్ని తెరుస్తాడు. ఒక ద్వారము నీ కొరకు మూయబడితే దేవుడు నీ కొరకు మరొక ద్వారాన్ని తెరుస్తాడు. ఒక ఆశీర్వాదపు తలుపులు గనక మూయబడితే దేవుడు నీ కొరకు మరొక దీవెన తలుపులు తెరుస్తాడు. నువ్వు కృంగిపోవాల్సిన పనే లేదు. భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఏలియా కొరకు కూడా మరొక ద్వారాన్ని దేవుడు ఆ రోజున తెరిచాడు. కెరీతు వాగు ఎండిపోయింది కదా. కెరీతు వాగు ఎండిపోతే ఏలియా ఎలా బ్రతకాలి, ఎలా త్రాగాలి? వెంటనే దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, కెరీతు వాగు ఎండిపోయిందని నువ్వు భయపడుతున్నావా? లేదయ్యా, కెరీతు వాగుతో నాకేం పని? కెరీతు వాగు ఎండిపోయినా నువ్వు ఏదైనా చేస్తావు నాకు నమ్మకం ఉంది. అవునా? నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అయితే సారెపతు అనబడే ఊరికి వెళ్ళి నువ్వు. ఎంత గొప్ప దేవుడండి. సారెపతు అనబడే ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలికి నేను ఆజ్ఞాపించాను, నీ కొరకు భోజనం సిద్ధపరిచింది వీళ్ళు అక్కడ కన్నా. ఎంత గొప్ప దేవుడు. నా మాటలు మీరు బాగా వినాలి. సారెపతు అనబడే ఊరు వెళ్ళు. అక్కడ కరెక్ట్ గా నోట్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలికి నేను ఆజ్ఞాపించాను అంటున్నాడు. బా, నేను చెప్పేశాను ఏలియా, నేను చెప్పాను ఏలియా, ఒక ఆయన వస్తాడు, నువ్వు భోజనం పెట్టవమ్మా అని చెప్పేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. ఎక్కడున్నాడండి ఇలాంటి దేవుడు? ఇలాంటి దేవుడిని పెట్టుకొని ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇలాంటి దేవుడిని కలిగి ఉండి నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఇలాంటి దేవుడిని ఎరిగి ఉండి నువ్వెందుకు భయపడుతున్నావు నీ జీవితంలో? నువ్వు కలవరపడుతున్నావు అంటే బహుశా ఇలాంటి దేవుడిని నువ్వు కలిగి లేవేమో. నువ్వు భయపడుతున్నావు అంటే ఈ దేవుణ్ణి నువ్వు ఎరిగిలేవేమో. నువ్వు కలవరపడుతున్నావు అంటే బహుశా నువ్వు ఈ దేవుని ఎరిగిలేవేమో. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా నువ్వు భయపడ్డావంటే ఈ భక్తికి అసలు విలువ లేదు. నువ్వు చేసే భక్తికి అర్థమే లేదు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే, నిన్ను నిర్మించిన దేవుడు నీ కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు బిడ్డ. నిన్ను కలుగు చేసిన దేవుడు నిన్ను గూర్చి చాలా ఆలోచన చేస్తున్నాడు. ఆయన అంటాడు, పేతురు, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడట. ఎక్కడున్నాడు ఈ లోకంలో ఇలాంటి దేవుడు? ఎక్కడున్నాడు ఇలాంటి గొప్ప దేవుడు చెప్పండి? నిన్ను గూర్చి చింతించేవాడు ఈ భూమి మీద ఎవడన్నా ఉన్నాడు అసలు? బా, అందుకని ఒక పాట రాశారు, ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, ఎంత మంచి
దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన మన దేవుడై ఉండగా, ఆయన నిన్ను గురించి ఆలోచించే దేవుడై ఉండగా, ఆయన నిన్ను గురించి తపిస్తున్న దేవుడై ఉండగా, నువ్వెందుకు బాధపడుతున్నావు, భయపడుతున్నావు, నువ్వెందుకు కలవరపడుతున్నావు, నువ్వెందుకు దిగులుతో ఉన్నావు? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ. ఏలియా, నిన్ను గూర్చి నేను ఆ విధవరాలికి చెప్పానయ్యా. ఏలియా, నిన్ను గూర్చి నేను కాకులకు చెప్పానయ్యా. ఎంత దేవుడు, మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. నిజమే, పరిచర్య ఎలా చేయాలో తెలియదు, పరిచర్య ఎలా జరిగించాలో తెలియదు. చిన్న చిన్న పిల్లలు సరిగా వాక్యం ప్రకటించడం రాని మా బ్రతుకులు, బైబిల్లో సరైన వాక్య జ్ఞానం కూడా లేని అనుభవం మాది. దేవుడు అన్నాడు, నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో కుమారుడా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళిపో కుమారుడా, నీ కొరకు అక్కడ ఒక అద్భుతమైన సంఘాన్ని నియమించానన్నాడు. నీ కొరకు ఒక గొప్ప సమూహాన్ని నేను సిద్ధపరిచాను దేవుడు చెప్పాడు. చూడండి, చిన్న పిల్లలండి, నాకు 2 ఆడపిల్లలి. ఆ 2 చిన్న పిల్లలు తీసుకుని నేను దైవజనులు కలిసి, భద్రాచలం ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఈ ప్రాంతం ఎలా ఉంటుందో మాకు తెలియదు, మాకు సంఘం కూడా లేదు, మా కొరకు ఎవరు మనుషులు ఇక్కడ లేరు, మాకు సహకరించే వ్యక్తులు కూడా ఇక్కడ ఎవరు లేరు. మాకు ఎవరు లేకపోయినా ఎవరు వస్తారో రారో తెలియదు, మాకు మందిరం లేదు, మాకు సహవాసం కూడా ఇక్కడ లేదు. కానీ దేవుడు అన్నాడు, కుమారుడా, నేను చూపించు ప్రాంతానికి, దేశానికి నువ్వు వెళ్ళిపో. సారపాక, భద్రాచలం సారపాకకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, ఒక మాట కూడా మాట్లాడకుండా, మా 2 బిడ్డలను తీసుకొని, భార్యను తీసుకొని, మాకు ఒక చాప, ఒక దిండు, ఒక అన్నం పాత్ర, 2 గ్లాసులు, 2 ప్లేట్లు, ఒక చిన్న మంచం, ఒక చిన్న బీరువా, ఇదే మాకున్న ఆస్తి. ఆ రోజు ఇదే మేము కలిగి ఉన్న సంపద. వాటిని పట్టుకొని బయలుదేరాం. ఎవరికి చెప్పలే. ఒకరిద్దరితో, స్నేహితులతో, సేవకులతో అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత ఆశీర్వాదకరమైన స్థలములో ఉన్న నీవు ఎక్కడికో భద్రాచలం అడవి ప్రాంతానికి పోతానంటావు? నీకేం మైండ్ పోయినట్టుంది? అక్కడ కానుకలు ఎవరెవరు?
అక్కడ అంతా కూడా ట్రైబల్ పీపుల్ ఉంటారు, కోయ లంబాడ ప్రజలు ఉంటారు. వాళ్ళు సరైన కానుక కూడా విత్తరు. అయినా సంఘం లేదు, మందిరం లేదు, స్థలం లేదు, సహవాసం లేదు. అక్కడ ఎవరు వస్తారో రారో తెలియదు. నువ్వు ఎలా వెళ్తున్నావు? ఆ పిల్లల్ని ఆ అడవిలో చంపేయడానికి తీసుకెళ్తున్నావా నువ్వు? నీ భార్యను ఆ అడవిలో చంపేయడానికి తీసుకెళ్తున్నావా నువ్వు? మా మాట విని నువ్వు ఆగిపో. ఒకవేళ కావాలనుకుంటే నువ్వు ఒక్కడే వెళ్ళి సంఘం కట్టాక నీ భార్య నీ బిడ్డలు తీసుకుని అప్పుడు వెళ్ళు, ఇక్కడ వారిని వదిలేసి వెళ్ళు అన్నారు. నేను నా భార్యని అడిగాను. మన దేవుడు భద్రాచలం సారపాకకు వెళ్ళమని మాట్లాడుతున్నాడు. మనకక్కడ సంఘం లేదు, మనకక్కడ ఎవరు లేరు, మనకక్కడ సహకరించే వ్యక్తులు కూడా ఎవరు లేరు, మనకు మందిరం లేదు, స్థలం లేదు. కానీ దేవుడు వెళ్ళమంటున్నాడు. నేను వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడిగాను. ఇద్దరు చిన్న బిడ్డల్ని చెరొక చేత్తో పట్టుకున్న తను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన స్థలానికి మనం వెళ్ళిపోదాం. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా అన్ని ఆయన చూసుకుంటాడు అని. మనల్ని వదిలిపెడతాడంటావా ఆయన? మనల్ని విడిచిపెడతాడంటావా ఆయన? ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు అంతకంటే కాదు. వెళ్ళిపోదామండి అన్నది. ఆ ఇద్దరు చిన్న పిల్లలు తీసుకొని ఎలా వచ్చానో తెలియదు, ఏ ధైర్యంతో వచ్చానో. ఏమీ లేకుండా, ఒక మందిరం లేదు, ఒక సంఘం లేదు, ఒక స్థలం లేదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు. సర్దేసుకొని మూట కట్టుకొని మేమిద్దరం ఆ ఇద్దరు చిన్న పిల్లలు తీసుకుని బయలుదేరాం. మా నమ్మకం ఏంటంటే, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడని, మమ్మల్ని కోరుకున్న దేవుడు శక్తివంతుడని, మా కొరకు అన్నీ సిద్ధపరుస్తాడని, మా కొరకు జాగ్రత్త తీసుకునే దేవుడని, నన్ను రమ్మన్నాడు అక్కడికంటే నా కొరకు అనేక మందికి ఆజ్ఞాపిస్తాడు ఇక్కడికి రావాలి అని ఒక నమ్మకం అండి, ఒక విశ్వాసం. దేవుడు నాకు చెప్పాడు, అనేక మంది బిడ్డలకు నేను ఆజ్ఞాపిస్తున్నాను కుమారుడా, వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు, వాళ్ళందరూ నీకు సంఘముగా మారిపోతారు. ఇక్కడ నీ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని కడతావు నా కోసం. నీ ద్వారా ఈ ప్రాంతంలో నేను మహిమ పొందుకుంటాను, నీ ద్వారా నేను నా పరిచయం జరిగిస్తాను, నీ ద్వారా నేను ఈ ప్రాంతాన్ని కదిలిస్తాను. నీవు అనేక తరములకు ఆశీర్వాదకరంగా మారుతావు. నీవు అనేక తరముల ప్రజలకు నీవు దీవెనకరంగా, నీవు నీ కుటుంబం మారిపోతుంది. నీవు నా సొత్తు అని దేవుడు పిలిచాడు. దేవుడు చెప్పాడు, మాట ఇచ్చినట్లుగానే. ఒక్కరు కూడా లేకుండా, ఒక్క సంఘము కూడా లేకుండా, ఒక్క విశ్వాసం కూడా లేకుండా, సెంటు భూమి లేకుండా ఈ స్థలానికి వచ్చాం. దేవుడు మాకు చెప్పింది ఒకటి, నీ కొరకు నేను ఆజ్ఞాపించాను ఈ ప్రాంతంలో ప్రజల్ని అని. అవునండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మా చర్చికి రండి అని ఈ 14 సంవత్సరాల్లో అడగటం నాకు తెలియదు. మా సంఘానికి వస్తారా అని కలిసిన వాళ్ళతో మాట్లాడటం కూడా నాకు తెలియదు. మా చర్చి బాగుంటుంది, మా పరిచర్య బాగుంటుంది, రండి అని పిలవటం నాకు తెలియదు. మరి ఇన్ని వేల మంది ప్రజలు ఎలా వచ్చారు ఇక్కడికంటే,
ఆయన ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఈ రాత్రి అదే మాట నీకు చెబుతున్నాను. నిన్ను గురించి దేవుడి రాత్రి ఆజ్ఞాపిస్తున్నాడు. నీ అవసరత ఏంటో, నీకేం కావాలో, నీ అవసరత ఏదైతే ఉన్నదో అది దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నీ జీవితంలో దాన్ని పొందుకోబోతున్నావు. ఏలియా సారెపతు వెళ్ళు, నేను ఆమెకు ఆజ్ఞాపించానన్నప్పుడు ఏలియా సారెపతు బయలుదేరాడు. రాత్రి కెరీతు వాగు ఎండిపోతే దేవుడు కెరీతు వాగు దగ్గరే ఏలియాను కూర్చోబెట్టలే. ఏలియా కొరకు సారెపతులో మార్గం తెరిచినట్లుగా ఈ రాత్రి నీ కొరకు కూడా ఒక మార్గం తెరుస్తాడు. నువ్వు చేస్తూ చేస్తూ ఉన్న ఉద్యోగం పోయిందా? అయితే నీ కొరకు మరొక మార్గం తెరుస్తాడు. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నవన్నీ కోల్పోయావా? అయితే నీ కొరకు మరొక మార్గం తెరుస్తాడు. నీ జీవితం అంతా పాడు చేసుకుని ప్రేమించిన వ్యక్తితో వెళ్ళి జీవితం పాడుతూ పతనం చేసుకున్నావా? ప్రేమించిన వ్యక్తి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడా? ఇక నా జీవితం ఇంతే, ఈ కెరీతు వాగు ఎండిపోయినట్లు నేను కూడా ఎండిపోవటమే, ఈ కెరీతు వాగులా నేను కూడా నా బ్రతుకంత ఎండగొట్టుకోవటమే, ఇక నా జీవితం ఇంతే లేని దుఃఖపడుతున్నావు కదూ? నీ జీవితాన్ని ఎండిపోవడానికి దేవుడు ఇష్టపడలా. నీ జీవితాన్ని దేవుడు ఎండిపోవడం చేయడానికి ఇష్టపడలా. ఎండిపోయిన నీ జీవితంలో నీ కొరకు దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు. నీ జీవితం ఆ వ్యక్తి దగ్గర పతనమైపోయింది అనుకుంటున్నావా? నీ కొరకు మరొక మార్గాన్ని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. నీ కొరకు సారెపతులో మార్గము తెరవబడినట్లు, ఏలియాకు సారెపతులో మార్గము తెరవబడినట్లు దేవుడు నీ కొరకు ఒక మార్గం తెరుస్తున్నాడు. దేవుని కొరకు ఒక మంచి యవనస్తుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని భాగస్వామిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నీ దగ్గరకు రావడానికి. 3 బారుని నీ జీవితం చిగురించబోతా ఉన్నది. 3 బారుని నీ బ్రతుకు దీవించబడబోతా ఉన్నది. రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మా జీవితంలో ఏలియాకు సారెపతులు తెరిస్తే మాకు సారపాకలో మార్గం తెరిచాడు. నిజంగా ఇక్కడ ఎవరు వస్తారో ఎవరు రారో తెలియని పరిచర్య. మాకు సంఘం లేదు, విశ్వాసం లేరు, మందిరం లేదు, స్థలం లేదు. ఊరు చుట్టూరు బండేసుకుని తిరుగుతున్నా. అసలు ఎవడైనా ఇలా తిరుగుతాడా? ఎక్కడైనా మీరు ఎప్పుడైనా విన్నారా? ఊరు చుట్టూరు తిరుగుతున్నా, 2 వీలర్ వేసుకుని ఊరు చుట్టూ తిరుగుతున్నా. మరి సహవాసం లేదు కదా, సంఘం లేదు కదా, విశ్వాసం లేరు కదా, ఏం చేయాలి మరి? ఇక ఊరు చుట్టూ తిరుగుతున్నా. ప్రభువా, నేను తిరుగుతున్న ప్రతి పేట నుంచి నాకు సంఘం ఏర్పడాలా, ప్రతి కాలనీ నుంచి విశ్వాసం రావాలని ఊరు మొత్తం తిరగటం ప్రారంభించా. నేను తిరుగుతూ ఉండగా నా కంట ఒక సహోదరి నన్ను గమనించి నా దగ్గరకు వచ్చింది. అయ్యా, మీరు దైవజనులు కదా? అవునమ్మా. అయ్యా, మీ సాక్ష్యం నేను విన్నానయ్యా అని. ఆ రాత్రి వేళ సహోదరి నన్ను తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి, ఒక బీదరాలు, ఆవిడ కూడా ధనవంతురాలకు ఏం కాదు, చాలా బీదరాలు, నన్ను కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది. ఆ మాట నా మనస్సులో నాటుకున్నది. ఏమన్నదంటే, ఈ ప్రాంతానికి మీరు అవసరమయ్యా, ఈ ప్రాంతాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడయ్యా. రాత్రి దేవుని సేవకుడిగా చెబుతున్నా,
ఆ మాటను దేవుడు స్థిరపరిచాడు, ఆ మాటను దేవుడు ఆశీర్వదించాడు. ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న పట్టణాలను దేవుడు నాకు అప్పగించాడు. ఇవాళ వేల మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చి ఆరాధిస్తున్నారు. వందలాది మంది ప్రజలు బయట నుండి, బయట రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, పట్టణాల నుంచి ప్రతి ఆదివారం తరలి విస్తారమైన ప్రజలు వస్తున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే, ఒక ద్వారం ముయ్యబడితే మరొక ద్వారం ఏలియాకు తెరిచినట్లు దేవుడు నీకు కూడా తెరుస్తాడు. నీ అవసరత తీరుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు దిగులు చెందాల్సిన పని. దేవుడు మమ్మల్ని అలాగే మా కొరకు ఆజ్ఞాపించాడు. ఈ ప్రాంతాన్ని మా కొరకు దేవుడు ఈ ప్రాంతాన్ని సిద్ధపరిచాడు. ఈ కోయ లంబాడ ప్రజల మధ్య, ఈ ట్రైబల్స్ ప్రాంతంలో అద్భుతమైన పరిచయం చేయడానికి దేవుడు కృప చూపింది. ఇవాళ కట్టబడ్డ మందిరం సరిపోక 3 అంతస్తుల భవనం మా మందిరం. 3 అంతస్తుల భవనం మందిరం. ఈ 3 భాగాల మందిరంలో ప్రజలు కూర్చుంటారు. ఈ 3 భాగాలు సరిపోక, దేవాయి సరిపోవటంలే, ప్రజలు వస్తున్నారు. విస్తారమైన ప్రజలు అన్నప్పుడు ఒక విశాలమైన ప్రాంగణాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ విశాలమైన స్థలములోని ఇప్పుడు అద్భుతమైన మందిరం కట్టబడుతుంది. అక్కడ వేల మంది ప్రజలు ఒక్కచోటే కూర్చొని ఆరాధించే స్థలం. దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని కడుతున్నాడు. అక్కడ వట్టి చేతులతో వచ్చిన మమ్ములను, ఎవరు లేరు ఇక్కడ, మా జీవితం ఏమిటో అంటూ వచ్చిన మా జీవితాన్ని మాకింత సహాయం చేసిన దేవుడు నీకెందుకు చేయడు? ఏలియాకు సారెపతి వచ్చినప్పుడు, సారెపతి ఎంట్రన్స్ లోని ఏలియా ఆ విధవరాలను చూశాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. దేవుడు చెప్పినట్లుగా ఆయన భోజనం అడిగినప్పుడు ఆ భోజనం ఆవిడ దగ్గర రొట్టె తీసుకొచ్చి ఇచ్చింది. ఆయన రొట్టె తిన్నాడు, ఆకలి తీర్చుకున్నాడు. ఒక దైవజనుని ఆకలి తీర్చిన ఆ విధవరాలి జీవితంలో 3.5 సంవత్సరాలు కూర్చోబెట్టి దేవుడు పోషించాడు. ఈ రాత్రి వాక్యం ద్వారా ఒక దైవజనుడు ఆకలి నువ్వు తీర్చగలిగితే నిన్ను కూడా దేవుడు కూర్చోబెట్టి పోషిస్తాడు. ఒక దైవజనుని అక్కర గనుక నువ్వు తీర్చగలిగితే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రపంచమంతా కరువుతో కొట్టిమిట్టాడుతున్నా నీళ్లు మాత్రం సమృద్ధిగా ఉంటది. ప్రపంచమంతా అతలాకుతలమైపోతున్నా నీ జీవితంలో కలవరం లేకుండా నువ్వు బ్రతుకుతావు. దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. సారెపతుకు ఏలియాను పంపించినట్లుగా, ఏలియా కొరకు మరొక మార్గాన్ని తెరిచినట్లుగా నీ కొరకు కూడా నూతన మార్గాన్ని రాత్రి తెరుస్తున్నాడు. ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావు, బాధపడద్దు. కొత్త ఉద్యోగం దేవుడిస్తున్నాడు. ఉన్న ఇల్లు పోయింది, నా పరిస్థితి ఏంటని భయపడుతున్నావు, భయపడద్దు. క్రొత్త గృహాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఉన్న భూమిని కోల్పోయాను, నా జీవితం ఏంటని బాధపడుతున్నావు, భయపడొద్దు. నీకు కొత్త భూమిని దేవుడు ఇవ్వబోతున్నాడు. జీవితమే నాశనం అయిపోయింది, కట్టుకున్నవాడు విడిచిపెట్టాడు, నా బ్రతుకేంటి, నా పతనమైన జీవితం ఏమిటి అని కంగారు పడుతున్నావు. కలవరపడద్దు. నీకు ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఒక కొత్త ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయాను, నా జీవితం ఏంటని బాధపడుతున్నావు, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలో ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకున్నారు. మీరును రండి, దేవుని కార్యాలను చూడొచ్చు. గర్భఫలము లేక బాధపడుతున్నావా?
శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? చీకటి శక్తులతో పీడించబడుతూ భయంకరమైనటువంటి కృంగుదలలో ఉన్నావా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొని అద్భుతాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.